హే గైస్, ప్రైజ్ ద లార్డ్. మన ప్రార్థన జీవితం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మన ప్రార్థనలు పరిస్థితులను మారుస్తాయి. ఓకే, మరి సాతాను కూడా ఏం చేస్తూ ఉంటుంది అని అంటే మన లైఫ్లో దేనిని కూడా డిస్టర్బ్ చేయదు. మన జాబ్ని డిస్టర్బ్ చేయదు, మన ఫ్యామిలీస్ని డిస్టర్బ్ చేయదు. ఓకే, మన వేరే ఇతర యాక్టివిటీస్లను ఏది కూడా అది డిస్టర్బ్ చేయదు. టైం టు టైం అన్నీ జరుగుతాయి. కానీ ప్రార్థన అనేటప్పటికీ చాలామందికి ఇగ్నోర్ అయిపోతూ ఉంటారు. ఎక్కడికక్కడ దాన్ని కట్ చేస్తూ ఉంటారు. తర్వాత చేద్దాంలే, రేపు చేస్తానులే, రేపటి నుంచి చేస్తానులే అని చెప్పేసి అది అక్కడ ఒక ఏంటంటే ఆ టైంని వాళ్ళు తప్పించుకునేలాగా అవుతూ ఉంటుందండి. సిచ్యువేషన్స్ అలాగా మారుస్తూ ఉంటాడు. అప్పుడు కూడా అవకాశం మన దగ్గర ఉంది. దేన్ని చూస్ చేసుకుంటామన్నది ఎవరి విశ్వాసంను బట్టి, ఎవరి యొక్క ప్యాషన్ని బట్టి అలా వాళ్ళు చూస్ చేసుకుంటారు. కానీ అది సరైనటువంటిది కాదు. ఎందుకంటే సాతాన్ని ఎదిరించాలి అంటే వాడు ఎందుకు అన్నీ వదిలేసి నీ ప్రార్థన జీవితాన్ని అటాక్ చేస్తున్నాడు? బికాజ్ వాడికి తెలుసు నువ్వు ప్రార్థన చేసావు అంటే నీ పరిస్థితి మారుతుందని, నువ్వు ప్రార్థన చేసావు అంటే నువ్వు ఉన్న స్థితిలో ఉండవని, నువ్వు ప్రార్థన చేసావంటే నీకు ఆరోగ్యం కలుగుతుందని, నువ్వు ప్రార్థన చేసావంటే నీకు సకల ఐశ్వర్యం, ఓకే, అన్ని రంగాలలో ఆశీర్వదించబడతావని వాడికి తెలుసు. కాబట్టి నిన్ను ప్రార్థన నుంచి తప్పిస్తే నీ ఆశీర్వాదాలన్నింటి నుంచి తప్పించాలి అని అనుకుంటాడు. ఎందుకంటే దేవునికి అసాధ్యమైనటువంటిది ఏది లేదు. సో బీ కేర్ఫుల్. ఒక్కసారి మరలా మీ ప్రార్థన జీవితాన్ని వెనకెళ్ళి ఓకే అబ్జర్వ్ చేయండి.